నమస్తే మైసెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఇక వార్తలోని వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా జగిత్యాల నుంచి రైతు విజ్ఞాన యాత్రకు తరలి వెళ్తున్న బస్సును స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. వ్యవసాయంలో రైతులు నూతన పద్ధతులు అనుసరిస్తూ అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా నరిమెట్టలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ సందర్శన శిక్షణ మార్కెటింగ్ అవగాహన కార్యక్రమానికి జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు రైతులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఆధునిక కాలంలో మారుతున్న నూతన సాంకేతికను ఉపయోగించి వ్యవసాయం చేయాలని రైతులకు సూచించారు. మంచి ఆదాయం రావాలంటే మార్కెట్ పరిస్థితులకి అనుగుణంగా డిమాండ్ ఉన్న పంటలు వేయాలి అన్నారు. నేడు దేశంలో ఆయిల్ ఫామ్ కు అత్యధిక డిమాండ్ ఉంది అన్నారు. ఆయిల్ ఫామ్ లో అంతర పంటలు సైతం సాగు చేసి మంచి ఆదాయాన్ని పొందొచ్చని వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి లత, సాంకేతిక ఉద్యానవన అధికారి శ్యాంప్రసాద్, హార్టికల్చర్ అధికారి స్వాతి, జిల్లా రైతులు పాల్గొన్నారు. జగిత్యాల నియోజకవర్గానికి చెందిన రైతులు ఈరోజు రైతు విజ్ఞాన యాత్రకు బయలుదేరుతున్న సందర్భంలో నన్ను ఆహ్వానించినందుకు మా జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ గారు, అడిషనల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కు, మా ఇతర హార్టికల్చర్ ఆఫీసర్స్కు, బయలుదేరుతున్న మా రైతన్నలకు, రైతు నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి వ్యవసాయం అనేది కూడా శాస్త్రీయంగా ఎప్పటికప్పుడు కూడా మార్పులు చెందుతూ ఉంది. ఒకనాటి వ్యవసాయం వేరు, నేటి వ్యవసాయం వేరు. డిమాండ్ను బట్టి మనం పంటలు పండించుకోవాల్సిన అవసరం ఉంది. ఆధునీకరణ అయిన తర్వాత, ప్రపంచీకరణ అయిన తర్వాత మనము ఒకే మూస పద్ధతిలో వ్యవసాయం చేస్తామంటే మనం నష్టపోతాం. రైతులు లాభంగా ఉండాలంటే ప్రపంచంలో దేనికి ధర పలుకుతుందో అలాంటి ఉత్పత్తులను మనం పండియాలి. ఉదాహరణకు మనం వడ్లు పుష్కలంగా పండిస్తున్నాం. ఇంకా 3 ఏళ్ళు కరువు వచ్చినా, 3 ఏళ్ళు యుద్ధం నడిచినా మనకు అన్నం అయితే దొరుకుతుంది. కానీ ఒక అన్నం తిని బతికే పరిస్థితి ఉందా? బయట మార్కెట్లో డిమాండ్ ఉంటుందా? ఉండదు. మరి వాళ్ళ నూనె అవుతున్నది, పంట నూనె మలేషియా నుంచి తెచ్చుకుంటున్నాం. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం వెళ్ళిపోతుంది. జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళా ఉద్యోగులు, అధికారులకి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బిఎస్ లత, రాజాగౌడ్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రాజ్ కుమార్, మున్సిపల్ చైర్మన్లు సమిండ్ల వాణి శ్రీనివాస్, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి మహిళల పాత్ర గతంలో మహిళల కంటే కూడా ఒక అడుగు మనం ముందరకు పోవాల్సిన అవసరం. ఆనాటి మహిళలను కుటుంబంలో ప్రేమ బిడ్డగా, నేను కూడా ఒక తల్లిగా కొడుకునే, మా అమ్మ కూడా ఒక గృహిణి, మా ఫాదర్ కూడా చాలా బిజీ అడ్వకేట్ ఉండేవారు. ఒక నిమిషం కూడా తీరవాలి. కానీ ఒక్క ఆ వృత్తిని కానీ ఉండుంటే మా నాన్న నేను ఇంత పాపులర్ అయ్యేటది కాదు. దూరం అవుతాము, బంధుమిత్రులు. మా నాన్న పని మా నాన్న చేస్తే ఇంటికి ఎవరు వచ్చినా కానీ మంచి చెడు బంధువులు, మిత్రులు, పనివాళ్ళు ఏది ఉన్నా కానీ మా అమ్మ పొద్దుటి నుంచి రాత్రి దాకా చూసుకుంటుంది. సోదరు చెప్పినట్టు ఖచ్చితంగా పని మా ఫాదర్ చాలా బిజీ అడ్డు. పొద్దునే లేస్తుంటే రాత్రి వచ్చా కూడా. వ్యవసాయం కూడా పెద్దది, 90 ఎకరాల ఆకుడు తిరుగుతున్న వారం కొరలు. కానీ మా అమ్మ అంతకంటే ఎక్కువ పని చేస్తుంది. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ బ్రిడ్జి వద్ద పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఇదే సమయంలో ప్రభుత్వ కార్యక్రమాల నిమిత్తం అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గ్రామస్తులని కలిసి మాట్లాడారు. బ్రిడ్జి వద్ద అప్రోచ్ రోడ్డు త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తారని హామీనిచ్చారు. రాయగల్ మండలం రామాజీపేట్ మహితాపూర్ వంతెన వద్ద సమస్య ఉందని అన్నారు. ఆయా సమస్యల్ని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. సారంగాపూర్, బీర్పూర్ మండలాలు కాకుండా మొత్తం కడెం వరకు కూడా వెళ్ళే వరకు మనకి రోడ్డు చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ మనందరికీ కూడా తెలుసు. పెంబెట్ల కోనాపూర్ దగ్గర 2 వాగులు ఉంటుంది. అందులో ఇక్కడ కోనాపూర్ దగ్గర ఒక బ్రిడ్జ్, పెంబెట్ల దగ్గర
పెంబెత్తలు పూర్తయిపోయింది. కోనాపూర్ బ్రిడ్జ్ పెద్ద పెద్ద ఉంగల్వాడి మన భాష ఏ భాషలో కాబట్టి మనము మీ అందరి కోరిక మేరకు ప్రజల కోరిక మేరకు దాదాపు 5 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్ ఇబ్బంది ఉన్నది. దీని విషయంలో మీ అందరు కూడా తెలియజేసింది అంటే మొన్ననే రామాజపేట బ్రిడ్జ్ దగ్గర ఇదే సమస్య ఉంది, మైతాపూర్ బ్రిడ్జ్ దగ్గర ఉంది, ఇక్కడ మన కోనాపూర్ బ్రిడ్జ్ మూడింటి విషయాల్లో కూడా నేను అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. తప్పకుండా చేస్తాం. అయితే ఈ బ్రిడ్జ్ దాంట్లో ఇక్కడ గ్రామస్తులు ప్రత్యేకంగా తెలాలి. మీ ద్వారా మీడియా ద్వారా దాదాపు ఒక వేరే ఆదిలాబాద్ జిల్లా వరకు కూడా ఈ రోడ్డు చేస్తారు. రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన వసతులు కల్పించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని అధికారులు సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో రేపటి నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్షలు జరగనుండగా మండలంలో మొత్తం 2 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీరాంపూర్ పరీక్షా కేంద్రంలో 155 మంది, కూనారం పరీక్షా కేంద్రంలో 50 మంది కలిపి మొత్తం 205 మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులు ఉదయం 8:30 గంటల వరకు సెంటర్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు. 5 నిమిషాల నిబంధన వర్తిస్తుంది ని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హరికృష్ణ, కోటేశ్వర్, సురేందర్ పాల్గొన్నారు. ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి శ్రీరాంపూర్ మండలం లోపల 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి జెడ్పీహెచ్ఎస్ శ్రీరాంపూర్, రెండవది జెడ్పీహెచ్ఎస్ కూనారం. జెడ్పీహెచ్ఎస్ శ్రీరాంపూర్లో 155 మంది విద్యార్థులకు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కూనారం లోపల 55 మంది విద్యార్థులకు అకామిడేట్ అంటే సెంటర్లో 4 కూనారంకు సంబంధించి కూనారం పాఠశాల మరియు మంగపేట పాఠశాల, వెన్నెంపేట పాఠశాల మరియు పెద్దపల్లి మండలంలో ఉన్నటువంటి మారేడుగొండ పాఠశాల నుంచి 50 మంది విద్యార్థులను కూనారం సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీరాంపూర్ ఉన్నత పాఠశాలకు సంబంధించి శ్రీరాంపూర్, జెడ్పీహెచ్ఎస్ గంగారం, జెడ్పీహెచ్ఎస్ పందిళ్ళ, జెడ్పీహెచ్ఎస్ మల్యాల, జెడ్పీహెచ్ఎస్ మీర్జంపేట, కేజీబీవి, స్థానిక ప్రైవేట్ పాఠశాల స్కూల్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు చెప్పేది ఏంటంటే రేపు వచ్చేటప్పుడు సివిల్ డ్రెస్లో రావాలి, ఎట్టి పరిస్థితుల్లో యూనిఫామ్స్ వేసుకురాకుండా చూడాలి. అదేవిధంగా వాళ్ళు వచ్చేటప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాకూడదు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో 10 పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గదుల్లో ఫ్యాన్లు, లైట్లు, త్రాగునీరు తదితర వసతులు కల్పించారు. మండలంలో బోయినపల్లి, విలాసాగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో సెంటర్లను ఏర్పాటు చేశారు. బోయినపల్లిలో 155 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా 10 మంది ఇన్విజిలేటర్లు విధులను నిర్వహించనున్నారు. విలాసాగర్లో 88 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా 7 మంది ఇన్విజిలేటర్లను కేటాయించారు. మరి జిల్లా పరిషత్ హై స్కూల్ బోయినపల్లిలో ఇక్కడ సెంటర్ నెంబర్ 14016 మరి 10వ తరగతి విద్యార్థులకి మరి వార్షిక పరీక్షలు నిర్వహించుకోవడానికి సెంటర్ ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. మరి 14వ తారీఖు నుంచి జరిగిపోయేటువంటి 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఈరోజు అన్ని ఏర్పాట్లను మనం ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ మా సెంటర్కి 155 మంది విద్యార్థులను అలాట్ చేయడం జరిగింది. 155 మంది విద్యార్థులను 7 రూమ్లలో వారికి సీటింగ్ అరేంజ్మెంట్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఒక్కొక్క రూమ్కి 22 మంది విద్యార్థులను చొప్పున మేము పూర్తిగా సీటింగ్ అరేంజ్మెంట్ పూర్తి చేసుకున్నాం. మరి ఎటువంటి విద్యార్థులకి మరి కావాల్సినటువంటి రూమ్లలో సదుపాయాలు కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ గురించి కానివ్వండి, టాయిలెట్స్ గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా చక్కగా మరి ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానోపాధ్యాయులు గారు. అదేవిధంగా మరి మా సెంటర్కి 10 మంది ఇన్విజిలేటర్లను మరి అలర్ట్ చేయడం జరిగింది. సీఎంఆర్ రైస్ పక్కదారి పట్టించిన కేసుల్లో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని ఓ రైస్ మిల్ యజమానులైన భార్యాభర్తలను రిమాండ్కు తరలించిన పోలీసులు తాజాగా పెద్దపల్లి శివారులోని మరో మిల్ యజమానిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు పోలీసులు మీడియాకు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పక్కదారి పట్టించిన కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి శివారులోని ఓ రైస్ మిల్ యజమాని కొమరవెల్లి రాజేందర్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పౌర సరఫరాల జిల్లా మేనేజర్ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. సదరు రైస్ మిల్ కు 21,000 క్వింటాళ్ల వడ్లు ఇవ్వగా ఎఫ్సీఐకి 14,000 క్వింటాళ్ల రైస్ ఇవ్వాల్సి ఉందన్నారు.
కేవలం 2,500 క్వింటాల రైస్ మాత్రమే తిరిగి పంపించినట్లు తెలిపారు. రెవెన్యూ అధికారులు రైస్ మిల్లును తనిఖీ చేయగా సుమారు 17,600 క్వింటాల రైస్ మిల్ యూజ్ చేసినట్లు తేలింది అన్నారు. వాటి విలువ సుమారు 4,49,00,000 రూపాయలు ఉంటుంది అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో టౌన్ ఎస్ఐ లక్ష్మణరావు, సెకండ్ ఎస్ఐ నవీన్ పాల్గొన్నారు. పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన విజయశ్రీ ఇండస్ట్రీస్ రైస్ మిల్ ఇండస్ట్రీస్ పైన మన ముప్పిడి శ్రీకాంత్ అని చెప్పేసి డిఎం సివిల్ సప్లైస్ వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన క్రైమ్ నెంబర్ 55/26లో మిస్అప్రోప్రియేషన్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే ఈ యొక్క రైస్ మిల్ ఒక ఏజెంట్కి అయినటువంటి కుమరవెల్లి రాజేందర్, ఇతనికి టోటల్గా ప్యాడీ 21,253 క్వింటల్ ప్యాడీ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి ఇంటర్వ్యూ వీళ్ళు ఏంటంటే 14,250 సుమారుగా క్వింటల్స్ ఆఫ్ రైస్ అనేది ఇంటర్న్గా వెబ్సైట్స్ గోడౌన్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇతను 2,500 టన్నులు క్వింటల్ మాత్రమే రైస్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు నోటీస్ చేస్తే ఏంటంటే సర్ప్రైజ్ విజిట్ చేసి నోటీస్ చేస్తే ఏంటంటే 17,000 టన్నుల రైస్ అనేది షార్ట్ ఫాల్ వచ్చింది. దాన్ని పంచనామా చేసి మాకు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన కేసు నమోదు చేసేసి ఈరోజు అరెస్ట్ చేస్తున్నాం. నగదు దీనిలో అరెస్ట్ చేసిన భాగంలో వీళ్ళు మనం చెక్ చేయగా అతని దగ్గర ₹1,00,000 క్యాష్ అనేది కూడా సీజ్ చేస్తూ అతని అరెస్ట్తో పాటు ₹1,00,000 క్యాష్ సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోంది. యుద్ధం వెతలు ఇన్నిన్ని కాదయా, ఇంటింటా వంటకు తిప్పలేనయా అన్నట్టుగా మారింది పరిస్థితి. యుద్ధం కారణంగా సముద్ర మార్గాలలో పెట్రోల్, గ్యాస్ రవాణాకు అంతరాయం ఏర్పడగా దాని ప్రభావం ఉమ్మడి జిల్లాపై భారీగానే పడింది. దీంతో గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీల ఎదుట వినియోగదారులు బారులు తీరుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లపైన అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. జగిత్యాల జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరతపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఇరాన్తో ఇజ్రాయిల్, అమెరికా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో చమురు దిగుమతులు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. గృహ వినియోగానికి కేటాయించిన గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వాడుతున్న హోటళ్లపైన తగిన చర్యలు తీసుకుంటున్నారు. అధికారుల దాడుల్లో ఇప్పటికే సుమారు 20కి పైగా సిలిండర్లను సీజ్ చేశారు. ఇది ఇలా ఉంటే గృహ వినియోగదారుల సిలిండర్ బుకింగ్ వ్యవధిని 25 రోజులకు పెంచారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఇరాన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో మనకు మేజర్గా గల్ఫ్ దేశాల నుండి మనకు చమురు కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ వస్తున్నది కాబట్టి అటుండి రావడం కొంత షార్టేజ్ అనేది ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలో డొమెస్టిక్ గృహ అవసరాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే నేపథ్యంలో మాకు పైన ఉన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు జగిత్యాల పట్టణంలో గృహ అవసరాలు కేటాయించిన సిలిండర్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా కమర్షియల్ పర్పస్గా వాడకూడదని, అలాగే ఇల్లీగల్గా డైవర్షన్ కాకూడదని చెప్పేసి మాకు వాటిపైన రైడ్స్ చేసి వాటిని సీజ్ చేయడం చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో మేము ఈరోజు సివిల్ సప్లైస్ అధికారులము మూకుమ్మడిగా పలు హోటళ్ళు, రెస్టారెంట్లు మరియు ఇల్లీగల్ హోటళ్లపై దాడి చేయడం జరిగింది. సుమారు ఇప్పటి వరకు 20 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేయడం జరిగింది. ఇవి ఇప్పటితో ఆపకుండా ఇవి కంటిన్యూగా చేస్తాము. ఇలాగే ఈరోజు జగిత్యాల, ఫర్దర్గా మెట్పల్లి, కోరుట్లలో కూడా మేజర్ పట్టణాల్లో కూడా కవర్ చేస్తాము. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట వినియోగదారులు ఆందోళనకు దిగారు. సాంకేతిక సమస్య పేరిట వారం రోజులుగా గ్యాస్ సిలిండర్ బుక్ అవ్వడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. బుకింగ్ కోసం కస్టమర్ కేర్ కు ఫోన్ చేసినా స్పందించడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు గ్యాస్ సిలిండర్లు అందేలా చూడాలని వినియోగదారులు కోరారు. నా పేరు తొడుపూరు శ్రీధర్. నా కన్జ్యూమర్ నెంబర్ 48904 KNG గ్యాస్ సర్వీస్, సుభాష్ నగర్, పెద్దపల్లి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియదేమనగా 3-4 రోజుల సంధి ఈ 8454955555కి చేసిన వేరే నెంబర్ ఇచ్చిన అసలు దానికి సర్వే ఓపెన్ అయితే లేదు, బుక్ అయితే మెసేజ్ అయితే లేదు. 4 రోజుల సంధి నిత్యావసరం ఉన్న గ్యాసుకు ఎలాంటి స్పందన లేదు. KNG గ్యాస్ సర్వీస్ దగ్గరికి వస్తే వాళ్ళు మన ఏం సంబంధం లేదు, ఏదైనా ఆన్లైన్ సర్వీస్ అంటే ఆన్లైన్ అంటే బుకింగ్ అసలు ఓపెన్ అయితే లేదు. అది వారం సంధి దిగినా అయితే అసలు సర్వే డౌన్ నెంబర్ 7891555555 చేసినా ఎలాంటి స్పందన లేదు. దీనికి తొందరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొందరగా సర్వీస్ ప్రజలకు ఈ గ్యాస్ అందించే నిత్యావసర గ్యాసు ఇంటికి సత్వరమే సహకరించి గ్యాస్ ప్రతి ఇంటికి గ్యాస్ అవసరం కనుక గ్యాస్ అందించాలని కోరుచున్నాము. ఇరాన్, ఇరాక్ యుద్ధం కారణంగా ఏదైతే గ్యాస్ ఆగిపోయిందో ఆ గ్యాస్ను సత్వరమే రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే అది తీసుకొని మా అందరికీ గ్యాస్ ఇప్పించి కోరుచున్నాము. అంటే ఇంకోటి
గ్యాస్ అనేది నిత్యావసరం కనుక ప్రతి ఒక్కరు మళ్ళీ పాత రోజులు వచ్చే విధంగా మారినట్టు అయిపోయింది. కట్టెల పొయ్యి వాడకుండా అవుతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ పొయ్యి ఉండడం వల్ల ఇప్పుడు గ్యాస్ ఒక గత వారం రోజుల నుంచి కూడా బుకింగ్ ఆన్లైన్ అని చెప్తున్నారు, ఆన్లైన్లో కావట్లేదు. కనీసం ఆఫీస్కి అయితే కూడా వాళ్ళ రెస్పాన్స్ కూడా కరెక్ట్ కావట్లేదు. వీటి గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే దీని చర్య తీసుకొని సామాన్యుని ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ లేకపోతే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. ఇరాన్తో ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం నేపథ్యంలో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. యుద్ధం ఎఫెక్టుతో సిలిండర్లు దొరక్కపోగా వ్యాపారులు కట్టెల పొయ్యిపైననే టిఫిన్లు వంటలు తయారు చేస్తున్నారు. దీంతో ఉదయం రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు టిఫిన్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ వ్యాపారాలు దెబ్బతింటాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ రాజన్న సన్నిధికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు తరలివస్తుంటారు. నిత్యం వచ్చే వేలాది భక్తుల మీద ఆధారపడి అనేక మంది వ్యాపారులు జీవనం సాగిస్తున్నారు. ఇందులో ప్రధానంగా టిఫిన్ సెంటర్లు, ఛాయ్ హోటళ్లు, దుకాణాలు ఉన్నాయి. ఇరాన్తో ఇజ్రాయెల్ అమెరికా యుద్ధ నేపథ్యంలో ముడి చమురు రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో వ్యాపారులని గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఇప్పటికే గ్యాస్ దొరక్క పట్టణంలోని పలు టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్లు, హోటళ్లు మూతపడే పరిస్థితి నెలకొంది. మరికొందరు కట్టెల పొయ్యిపైన టిఫిన్స్ ను తయారు చేస్తున్నారు. అయితే భక్తులకు అందజేసే ప్రసాదాలు గ్యాస్ పొయ్యిపైనే తయారు చేస్తారు. ఆలయానికి సెపరేట్ గ్యాస్ గోదాం ఉండడంతో గ్యాస్ ఎఫెక్ట్ పెద్దగా ఉండదని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 27న శ్రీరామనవమి ఉండగా వచ్చే భక్తుల మీద ఆధారపడి అనేక వ్యాపారాలు జరుగుతాయి. కానీ ఇదే సమయంలో గ్యాస్ నిల్వలు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తామని స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గతంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 3 సార్లు ఎమ్మెల్యేను కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇదే అంశంపై ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా అధికారులు గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారని చెప్పారు. మేడిపల్లి సత్యం ఎమ్మెల్యేగా గెలిచి 2 ఏళ్లు గడుస్తున్నా తమ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, యువత పాల్గొన్నారు. ముంపు గ్రామంగా ప్రకటిస్తా అని చెప్పి శ్రీయుత గౌరవనీయులు మేడిపల్లి సత్యనారాయణ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు అన్నగారి దగ్గరికి 3 సార్లు వెళ్ళడం జరిగింది. 3 సార్లు వెళ్తే చేద్దాం అనే విషయంలో ఉన్నది. కానీ ఇది ఏదైతే ఇరిగేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు పని కానిచ్చుకుంటున్నారు. మరి ఇది ముంపు గ్రామం ప్రకటిస్తారా లేదా అనే విషయం మీద మొన్న కలెక్టరేట్కి వెళ్ళి ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు ఇచ్చిన తెల్లారి మళ్ళీ సర్వేయర్లు వచ్చి కుటుంబ సభ్యుల వివరాలు రాసుకొని వెళ్ళడం జరిగింది. దాని మేరకు మా గ్రామ ప్రజలందరూ ఏకదాటిగా ఒకటై విలేజ్ గురించి మరి ఏమైనా మాట్లాడేది ఉన్నదా లేదా అనే విషయం మీద మేము చర్చించుకోవడం జరిగింది. నిన్న నైట్ మాట్లాడుకున్న తర్వాత ఈరోజు ప్రొద్దున నిన్న నైట్ మాట్లాడుకున్న విషయాలు ఏంది కదా అని అంటే రేపు ప్రొద్దున మనం ప్రెస్ మీట్ పెట్టి మన విలేజ్కి సంబంధించిన అన్నిటి గురించి మనం మాట్లాడదాము అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. సత్యమన్న, మేము మీకు మొరపెట్టుకుంటున్నాం. ఇప్పుడు కాదు, ఇప్పటికి 7-8 ఏళ్ళే మేము బడి అప్పుడు రవిశంకర్ గారు ఉన్నప్పుడు ఆయన ఎంబడి పడ్డాం, అయినా పట్టించుకోలే. ఇప్పుడు మీరు కూడా నేను నెల లోపల చేస్తా అన్నారు. మళ్ళా పోతే నేను గెలిచిన మరుక్షణమే నా మొదటిది
పని ఏదంటే ముప్పు గ్రామం కింద నారాయణపూరే పని చేసిన, ముప్పు గ్రామం కింద చేసిన తర్వాతనే నేను వితౌట్ వేరే వేసుకుంటా అని మాట ఇచ్చిర్రు. కానీ ఇప్పుడు మాట చెల్తలేదు, ఇప్పుడు ఇస్తలేరు, మాట చూపిస్తలేరు. ఇప్పుడు గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది. నెల అన్న పని ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. మరి ఏమైంది సత్యమన్నా? మా గురించి ఏంది? మా ఊరు తీసుకుపోయి వేరే కాడ స్థలం చూపిస్తా అన్నారు. మరి ఆ స్థలం చూపెట్టుండ్రి, మా ఊరు తీసేయండి. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళన 6వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. 3 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని పలువురు వాపోయారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకుంటున్నామని, నెలల తరబడి జీతాలు ఇవ్వకపోతే తాము ఎలా బతకాలి అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశంలో తమ సమస్యని ప్రస్తావించి పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆశా వర్కర్లకు 18,000 వేతనం చెల్లిస్తామని హామీనిచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. తాము విధులు బహిష్కరించిన తర్వాత కొందరికి 1 నెల జీతం మాత్రమే చెల్లించారని, మిగతా వారికి ఇంకా అందలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేము ఇప్పుడు పెద్దపల్లిలో స్టార్ట్ చేసి సమ్మె అని కూడా కాదు, మేము 6 రోజుల నుంచి మా అన్ని పిఎస్సీలల్లో యూపీఎస్సీలల్లో విధులు బహిష్కరించడం జరిగింది. ఎందుకంటే మాకు 30% మెంబర్స్కు జనవరి సాలరీ రావడం జరిగింది. మిగతా వాళ్ళకు రాకపోవడం వల్ల మా ఆశా వర్కర్లు అందరికీ ఇబ్బంది అయ్యి ఇంటి రెంట్లు, ఈఎంఐలు, పిల్లల ఫీజులు అన్నీ చాలా ఖర్చులు ఉండడం వల్ల మేము ఏం చేసినామంటే విధులు బహిష్కరించినాం. ఫస్ట్ మా పెద్దపల్లి జిల్లా నుండి, ఆ తర్వాత గత 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలందరూ విధులు బహిష్కరించడం జరిగింది. కాబట్టి మేము ఒక్కటే కోరుకుంటున్నాం, మా ఆశాల అందరి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కోరుకునేది ఒక్కటే, మేము చిన్న జీతగలము, మేము 20 years నుంచి పనిచేస్తున్నాం, అయినా కూడా మాకు ఉద్యోగ భద్రత లేదు, ఈఎస్ఐ లేదు, మాకు ఇన్సూరెన్స్ లేదు. అయితే మేము మా పిహెచ్సిఎల్ కానీ మన డిఎంహెచ్ఓ సార్ కానీ లెటర్ ఇచ్చినాం. ఇంతకుముందు కూడా ఈ 2 నెలల నుండి ఇస్తూనే ఉన్నాం లెటర్, మాకు సాలరీ రావట్లేదు అని. కానీ మాకు ఎక్కడ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అయితే మేము 6 రోజుల నుండి ఇప్పుడు డ్యూటీలు చేయట్లేదు. పిహెచ్సిలలో డిఎంహెచ్ఓ సార్కి లెటర్లు ఇచ్చి డ్యూటీ బంద్ చేసినాము. ఇప్పుడు నిన్న మాకు కొంతమందికి వచ్చింది 1 నెలల జీతం, జనవరిది 1 మాత్రమే కొంతమందికి వచ్చింది. ఇంకా కొంతమందికి ఫిబ్రవరిది ఎవరికి రాలేదు, జనవరిది కూడా ఇంకా కొంతమందికి రాలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భారీ ఆదాయం సమకూరింది. 33 రోజులకు గాను భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపంలో 2,16,65,140 రూపాయల ఆదాయం వచ్చినట్టుగా అధికారులు తెలిపారు. భక్తులు స్వామివారికి పెద్ద ఎత్తున బంగారు, వెండి కానుకలను కూడా సమర్పించారు. ఇందులో 161 గ్రాముల మిశ్రమ బంగారం, 10 కిలోల 900 గ్రాముల మిశ్రమ వెండి ఆదాయంగా వచ్చినట్టు చెప్పారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఈవో రమాదేవి, సహాయ కార్యనిర్వహణ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని పాండవుల గుట్ట ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ జగత్ మహామునీశ్వర స్వామి ఆశ్రమంలో లోక కళ్యాణార్థమై అష్టోత్తర శతకుండ సహిత శతరుద్ర మహాయాగం వైభవంగా ప్రారంభమైంది. ఆశ్రమ పీఠాధిపతి బసవత్తుల రాజమౌళీశ్వర స్వామి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ ఉత్సవాలలో భాగంగా తొలి రోజు లక్ష్మీ గణపతి హోమం, చండీ హోమం, ద్వాదశాక్షర మంత్ర హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. 108 హోమ గుండాలతో జరుగుతున్న ఈ మహాయాగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు దాసరి ఉషా, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన యజ్ఞకులు తిప్పర్తి సత్యాచార్యులు, వేదిక నిర్వాహకులు మల్కొల్ల గోవర్ధన శాస్త్రితో పాటు భక్తులు పాల్గొన్నారు. శతకుండ శతయ
శతరుద్ర యాగము. ఇది కేవలం లోక కళ్యాణార్థమై భక్తుల అభిష్టాన్ని నెరవేర్చుకున్న కారణంగా ఈ యాగము నిర్వహించడం జరుగుతున్నది. ఇటువంటి యాగానికి పాల్గొన్నటువంటి భక్తులందరికీ నా యొక్క వేదక్త ఆశీర్వచనం అందిస్తూ మొదటి రోజు 3 రోజులు త్రైనాటికం అంటే ఈరోజు మొదలుపెట్టాము గణపతి పూజతోని. రేపు ఎల్లుండి ఈ 3 రోజులు శతరుద్రయాగం అంటే ఆ యొక్క మహామంత్రము శివుని మహామంత్రం యొక్క నమ్మకం చమకంతో అద్భుతంగా ఈ 3 రోజులు వేదయుక్తంగా నిర్వహించడం జరుగుతున్నది. ఋత్వికుల చేత ఇటువంటి కార్యక్రమం జరగడము విశేషము. ఈ యొక్క పవిత్రమైన పుణ్యక్షేత్రంలో కూడా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ శ్రీ జగత్ మహామునీశ్వర ఆలయంలో శతరుద్ర మహాయాగం సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి రాజమౌళీశ్వర స్వామి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. కరీంనగర్ అపోలో హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన శిబిరంలో పలువురికి వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రి యజమానికి కృతజ్ఞతలను తెలియజేశారు. కాల్వ శ్రీరాంపూర్ పాండవులగుట్ట శ్రీ జగత్ మహామునీశ్వర స్వామి ఆశ్రమంలో శతరుద్ర మహాయాగంలో భాగంగా కరీంనగర్ వారి అపోలో రిచ్ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా ఉచితంగా బ్లడ్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, మరి ఇతర ఈసీజీ లాంటి అన్నీ కూడా ఉచితంగా సర్వీస్ చేస్తున్నారు. వారికి ఆశ్రమం తరపున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది. అలాగే వచ్చినటువంటి అందరికీ కూడా పరీక్షలు నిర్వహించి వారికి సరిపడా మందులు కూడా అందించడం జరుగుతుంది అపోలో రిచ్ వారి కరీంనగర్ ఆధ్వర్యంలో. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం భీమరపల్లి గ్రామంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు నెత్తిన బోనాలతో డప్పు చప్పులతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ సర్పంచ్ రంగు మల్లేష్ గౌడ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో వార్డు సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ అయ్యప్ప స్వామి ఆలయం ఆవరణలోని సంతోషి మాతా, సరస్వతీదేవి, మహాలక్ష్మి, షిరిడి సాయిబాబా, దత్తాత్రేయ స్వామి ఆలయాల 9వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు 108 అష్టోత్తర కలశ మహోత్సవం, గణపతి హోమం జరిపించినట్టు చైర్మన్ కొండా దేవయ్య తెలిపారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సరస్వతి అమ్మవారి యొక్క దేవాలయంలో 9వ వార్షికోత్సవ సందర్భంగా ఉదయాన్నే గణపతి పూజ, గౌరీ పూజ, పుణ్యాహవాచనం, తర్వాత ఋతుద్వర్ణం, తర్వాత అమ్మవారి యొక్క 108 కలశాలకు అమ్మవారిని ఆవాహన చేసి ఆ తర్వాత ఆ సుగంధ ద్రవ్యాలతోటి అమ్మవారి యొక్క అభిషేకం, పంచామృతాలతో అభిషేకం, తర్వాత దత్తాత్రేయుని కూడా అభిషేకం, తర్వాత అక్కడ ఆంజనేయ స్వామికి కూడా సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరిగింది. తర్వాత సాయిబాబాకు కూడా సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకం చేయడం జరిగింది. తర్వాత వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారి యొక్క శ్రీ సూక్త హవనం, తర్వాత దుర్గా సూక్త హవనం కూడా విశేషంగా నిర్వహింపబడుతుంది. ఈరోజు 9వ వార్షికోత్సవం సందర్భంగా కూడా అమ్మవార్లకు ఉదయం నుండి పూజా కార్యక్రమంలో 108 కలశంలో అభిషేకం మరియు గణపతి హోమంలో కుంకుమ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది కూడా అమ్మ వారి భక్తులు మరి పాల్గొని కలశాభిషేకంలో పాల్గొన్నారు, కుంకుమ పూజలు పాల్గొన్నారు. వారికి సంతోష్ మాత, సరస్వతి, మహాలక్ష్మి, సాయిబాబా, ఆంజనేయ స్వామి, దత్తాత్రేయ స్వామి ఆశీర్వాదం ఉండాలని లోక కళ్యాణార్థం చేసే పూజా కార్యక్రమాలు అయ్యప్ప స్వామి దేవాలయము విగ్రహ ప్రతిష్ఠ జరిగి 29 సంవత్సరాలు, వచ్చే సంవత్సరానికి 30 సంవత్సరాలు అవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో చేపట్టిన మహిళా సంఘం భవన నిర్మాణానికి గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఊరడి సునీత రాజిరెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అందులో భాగంగానే మహిళా సంఘ భవనానికి భూమి పూజ చేశామని తెలిపారు. త్వరగా పనులు పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్
బెజ్జుగం మహేష్, వార్డు సభ్యులు తునికి స్వరూప నరేష్, ఎరుకల రజిత కిషన్, అలిపిరి సురేష్ రెడ్డి, తాడెం లతా శ్రీనివాస్, ఎర్రగొక్కుల రేవతి, బాలయ్య పాల్గొన్నారు. గ్రామంలో 2వ వివో బిల్డింగ్ భూమి పూజ చేయడం జరిగింది. దీనికి వచ్చిన పెద్ద మనుషులందరికీ, గ్రామంలో ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. మేము అడగగానే ఈ పని చేసినందుకు ఎమ్మెల్యే ఆదిశ్రీనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2వ మహిళా సంఘం భవనం భూమి పూజకు వచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, గౌరవ మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ వార్డు సభ్యులకు, మాజీ సింగిల్ యూనిట్ డైరెక్టర్లకు, అన్ని కుల సంఘాల పెద్దలకు మరియు మహిళా సంఘ సోదరిమణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేము అడగగానే మహిళా సంఘం భవనం మంజూరు చేసిన గౌరవ పెద్దనీయులు ఆది శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అతి త్వరలోనే ఈ మహిళా సంఘ భవన నిర్మాణం పూర్తి చేసుకొని ఆది శ్రీనన్న గారి చేతుల మీద ప్రారంభోత్సవం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరొకసారి ఆది శ్రీనివాసన్న గారికి ధన్యవాదాలు. రేపు కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టిన కొండగట్టు మహాపాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు కోరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో వారు మీడియాతో మాట్లాడారు. రేపు ఉదయం 7 గంటలకు కరీంనగర్లోని మహాశక్తి ఆలయం నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని బీజేపీ శ్రేణులు, హిందూ బంధువులు పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం, జిల్లా ఉపాధ్యక్షులు శనిగరపు రమేష్, జిల్లా కార్యదర్శి గర్రెపల్లి నారాయణస్వామి, కౌన్సిలర్ కందునూరి సమతా కుమార్, మాజీ సర్పంచ్ పల్లె ఓదేలు పాల్గొన్నారు. రేపు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని శిక్షణా తరగతులు ప్రతి మండల హెడ్క్వార్టర్లో రాష్ట్ర పార్టీ పిలుపు వరకు నిర్వహించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా సుందరవాదు దానిలో మేము ప్రకటిస్తాం తేదీ సమయం తీసుకొని. అలాగే భారతీయ జనతా పార్టీ హనుమాన్ ఆశీర్వాద యాత్ర గురించి బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు చేపట్టిన మహాపాదయాత్రకు సుందరాబాద్ నుండి అధిక సంఖ్యలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మండలాధ్యక్షులు, వార్డు మెంబర్లు, బూత్ కమిటీ మెంబర్లు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనవసరంగా మరి ఇంట్లో ఉన్న వాళ్ళను, గృహిణులను, చాలామందిని గ్యాస్ లేదని, గ్యాస్ కొరత ఉందని కృత్రిమ కొరత ఏర్పాటు చేసి అనవసరంగా మరి ప్రజలందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు. నిజంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అన్నింటి నిల్వలు ఉన్నాయి. మోడీ గారి నాయకత్వంలో పటిష్టంగా సుభిక్షంగా సురక్షితంగా భారతదేశం ఉంటుంది. తప్పకుండా మరి ఇట్లాంటి ఏవైతే వీళ్ళు బయట చేస్తున్న పుకార్లను నమ్మవద్దు. తప్పకుండా మనం అందరం కూడా దేశ అవసరాల నిమిత్తం అన్నీ కూడా 12 సంవత్సరాలకు సరిపడా నిల్వలు ఉంటాయి మన దగ్గర. మరి దీని గురించి అవగాహన లేనో లేదన్నా చెప్పినా కానీ ప్రజలు ఎవరు నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న. నిజంగా నిన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ అంత మంచి మనకు ఏఐ కన్వెన్షన్లో మరి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గొడవ చేయాలని అంత ఎంతో గొప్ప చెప్పుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు అల్లం సతీష్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. లేబర్ కార్డు పథకం అమల్లో వెబ్ పోర్టల్ లోపాల కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం తక్షణమే లేబర్ పోర్టల్లో సాంకేతిక లోపాలను సరిచేసి అర్హులందరికీ ఉచితంగా లేబర్ కార్డులు అందేలా చూడాలని కోరారు. ఇరాన్తో ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్న యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికా శాంతి కాముక దేశంగా అభివర్ణించుకుంటూ మరో దేశంపై దాడి చేయడం సరికాదన్నారు. ఆపరేషన్ సింధూర్లో భారత్, పాకిస్తాన్పై పట్టు సాధించే క్రమంలో అమెరికా అడ్డుగా నిలిచిందని గుర్తు చేశారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడుల ప్రభావం భారతీయులపైన పడుతోందన్నారు.
క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో వ్యాపారులు, వసతి గృహాల నిర్వాహకులకు ఇక్కట్లు తప్పడం లేదన్నారు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన వారి కోసం కుటుంబ సభ్యులు ఆందోళనకు గురి అవుతున్నట్లు చెప్పారు. యుద్ధం ముగించేందుకు భారత్ తన వంతు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్ ఉంది. మనం 500 రూపాయలకే కుకింగ్ గ్యాస్ అందింప చేయడం ఏదైతుందో ఇట్ ఇస్ అవర్ కమిట్మెంట్. ఇట్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఉన్న ప్రోగ్రామ్. ఏ విధంగా మహాలక్ష్మిలో భాగంగా ఉచిత రవాణా కానివ్వండి, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు కానీ ఇవాళ అమల్లో ఉన్నాయో, ఈ 500 రూపాయల వరకే కుకింగ్ గ్యాస్ సిలిండర్ అందింపజేయడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క కమిట్మెంటే, బాధ్యత అమల్లో ఉన్నది. కాబట్టి ఇవాళ పెరిగినటువంటి ఈ ఎల్పిజి కుకింగ్ గ్యాస్ ధర వినియోగదారుపై పడకుండా 500 పై పడే ఆర్థిక భారం మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ నెల కానేలా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏది ఇస్తుందో ఉజ్వల్ పథకం మీద ఉందో వాళ్ళది ఒకటి ఏదో ఉంది, 40 రూపీస్ సంథింగ్ దే ఆర్ రియంబర్సింగ్. కేంద్ర ప్రభుత్వం కూడా సిలిండర్ సబ్సిడీలో ఏదైతుందో 40-45 రూపాయలతో వాళ్ళు రియంబర్ చేస్తున్నారు. మనం కూడా ఏదైతున్నదో రాష్ట్ర ప్రభుత్వము ఈ 500 రూపాయల కంటే అధికంగా పడే భారాన్ని ఏదైతున్నదో వినియోగదారులకు మాసానికి ఆ మాసం వాళ్ళకు మనం రియంబర్స్ చేసడం మనది బాధ్యతగా మరి ప్రభుత్వం ఏదైతుందో మరి ముందుకు పోయి ఆడబిడ్డలకు అండగా నిలవాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా. సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేక పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రుద్రంగికి చెందిన రాచకొండ గౌతమి అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో సకాలంలో స్పందించిన అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన ఆమెను వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఉన్న నర్సులు డెలివరీ చేసి లేడీ డాక్టర్ లేరని సిరిసిల్ల ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించినట్టుగా బాధితులు వాపోయారు. ఇంత పెద్ద ఆసుపత్రిలో నెల రోజులుగా డాక్టర్ లేకపోవడం ఏంటని వారు ప్రశ్నించారు. పురిటి నొప్పులు ఎక్కువై తల్లి బిడ్డలకు ఏమైనా అయితే బాధ్యత ఎవరని వాపోయారు. జిల్లా అధికారులు స్పందించి నిత్యం వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. మాది రుద్రంగి గ్రామం. మా రుద్రంగి గ్రామంలో నా సొంత బిడ్డనే ప్రెగ్నెంట్గా ఉన్నది. ఆమెకు పెయిన్స్ వస్తే నేను అంబులెన్స్ పంపించిన 108కు ఫోన్ చేస్తే వారు వచ్చారు. వారు వచ్చి తీసుకొచ్చి రుద్రంగి వేములవాడ హాస్పిటల్కి తీసుకొచ్చినాక ఇక్కడ మేడం గారు డాక్టర్ లేరు ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఏం లేదు, రేపు పొద్దున తీసుకొని రాబోరు, ఇప్పుడు అవసరం లేదు, మేము బట్టమన్నారు. సిరిసిల్లకు తీసుకుపోవడానికి మరి ఎట్లా అంటే సిరిసిల్లకు తీసుకోపోమంటే ఇక్కడ అంబులెన్స్ లేదన్నారు. మరి ఈ నైట్ అయితే ఎట్లా, మరి ఎమర్జెన్సీలో అయితే వాళ్ళ కథ ఏంటంటే మాకు అవసరం లేదు, మీరు ఎవరికి మాకు అవసరం లేదు, ఇది ఏం మాకు పట్టింపు లేదు, మాకు ఇప్పుడు అవసరం లేదు, మీరు వెళ్ళిపోరా అన్నారు. వాళ్ళకు మేము మీకు ఇక్కడ ఒక చిట్టి రాసి సిరిసిల్లకు తీసుకుపోవడానికి మరి అంబులెన్స్ వస్తుందంటే వాళ్ళు చిట్టి రాసి అంటే మాకు అవసరం లేదు, మీరే డైరెక్ట్ ఊరి అన్నారు. మేము ఇక్కడ వేములవాడ హాస్పిటల్ వచ్చినాము, పెయిన్స్ వస్తున్నాయని. ఇక్కడ మేడం లేదని అంటే మరి అంబులెన్స్ ఫోన్ చేయాలి అన్నా కానీ అన్నం తీసుకుపోను అంటారు. ఇక్కడ బాగా వాళ్ళు నెల 15 రోజుల నుంచి మేడం లేదని చెప్తున్నారు. ఇప్పుడు డ్రైవర్ అయితే నేను వాళ్ళ మీకు కోపడ్డా? డ్రైవర్ కోపలేడు, మరి ఇక్కడ చూసి చెప్పులేని అన్నా కానీ మేము భర్తీ చేసుకోము, మేడం లేదు, మేము ఇంట్లో ఉంచాము ఇక్కడ తీసుకుపోతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యవసాయంలో నూతన విధానాలు అవలంబించాలి. అవగాహన సదస్సుకు తరలిన జగిత్యాల రైతులు. రేపటి నుంచి 10th పరీక్షలు ప్రారంభం. పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం. సీఎంఆర్ రైస్ అవకతవకలపై కొనసాగుతున్న అరెస్టులు. మరో మిల్ యజమాని రిమాండ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై యుద్ధం ఎఫెక్ట్. గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారుల ఇక్కట్లు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.